అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. రేఖా గణితము జామెట్రీకి సంబంధించిన క్లాస్ అయితే కంటిన్యూ చేసుకుంటున్నాం. గత క్లాస్కు కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మీ పక్కనే ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నానంటే, మన దానిలో దగ్గర 1,18,000 మెంబర్స్ అయితే ఉన్నారు సబ్స్క్రైబర్స్. కానీ అందులో కేవలం సగం మంది మాత్రమే ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఈ బెల్ని ట్యాప్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ప్రోత్సాహాన్ని మన ఛానల్కి అందించండి. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయితే ఇస్తున్నాను, వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం మొదటి క్వశ్చన్లోకి వెళ్తే, ఏ కామా బీలు రేఖీయ ద్వయాలు a-2b = 30 అయితే ఏ కామా బీలను కనుగొనము అని క్వశ్చన్. ఇక్కడ రేఖీయ ద్వయము అంటే ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనము ఆసన్న కోణాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఆసన్న కోణాలు అంటే ఏంటి అంటే, ఉమ్మడి భుజము అదేవిధంగా ఉమ్మడి శీర్షాన్ని కలిగి ఉన్నటువంటి కోణాలను ఏమంటారు అంటే ఆసన్న కోణాలు అంటారు. ఎగ్జాంపుల్గా కనుక చూసుకుంటే, ఇక్కడ ఏ తర్వాత బి అనేటువంటి రెండు కోణాలు ఉన్నాయనుకుందాం. ఇక్కడ ఈ ఏ కోణానికి శీర్షం కనుక చూసుకుంటే ఇది, అదేవిధంగా ఈ బి కోణానికి శీర్షం కనుక చూసుకుంటే ఇదే ఓ అనేటువంటి శీర్షమే కలిగి ఉంది. కాబట్టి ఈ రెండింటికి ఉమ్మడి శీర్షం ఏంటి? ఓ. అదేవిధంగా ఈ రెండు కోణాలకు కనుక చూసుకుంటే ఇక్కడ ఓసి అనేటువంటి భుజం ఉంది. ఈ రెండు కోణాలకు కూడా కంబైన్డ్గా ఉంది కాబట్టి ఇది ఉమ్మడి భుజం అనేది అవుతుంది. ఈ రకంగా ఉమ్మడి భుజము ఉమ్మడి శీర్షాన్ని కలిగి ఉన్నటువంటి కోణాలను ఏమంటారు అంటే ఇక్కడ ఆసన్న కోణాలు అంటారు. మరి ఇదెందుకు చెప్పుకున్నాము అంటే, ఈ రెండు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు అంటే రేఖీయ ద్వయము అంటారు. ఇంకో మ్యాప్ను కూడా మనం గీసుకుందాం. ఈ రకంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉమ్మడి శీర్షం ఉంటుంది, ఇది ఉమ్మడి భుజము. ఇక్కడ చూసుకోండి, ఈ రెండు కోణాలు ఇక్కడ ఏ తర్వాత ఇక్కడ బి, ఈ రెండు కోణాల మొత్తం ఎంత అయింది? ఇక్కడ 180 డిగ్రీలు అయింది. ఈ రకంగా ఈ రెండు కోణాల మొత్తం అంటే ఏ కోణాల మొత్తము? ఆసన్న కోణాల మొత్తమే. రెండు కోణాల మొత్తం 180 అయితే దాన్ని ఏమంటారు అంటే సంపూరక కోణం అంటారు. ఆ రకంగా కాకుండా రెండు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని రేఖీయ ద్వయము అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఏ కామా బీలు రేఖీయ ద్వయాలు అన్నాడు. అంటే ఏ కామా బీలు ఏంటన్నట్టు? ఆసన్న కోణాలు అన్నట్టు. ఏ కామా బీలు రేఖీయ ద్వయాలు అంటే అర్థం ఏంటి? a+b = 180 డిగ్రీలు అని అర్థము. ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు 30 అని. a-2b = 30 డిగ్రీస్. ఇక్కడ మనము సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గుర్తులు చేంజ్ చేసుకోవాలి. ఈ రకంగా సాల్వ్ చేసే సందర్భంలో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, దాని తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఏ క్యాన్సల్ అయిపోతుంది. ఇక్కడ ఒక బి, ఇక్కడ రెండు బీలు, మొత్తంగా 3 బీలు ఇక్కడికి వచ్చేస్తాయి. 180 నుంచి 30 తీసేస్తే మనకు 150 అనేది వస్తుంది. 3 1 3 5 అంటే బి ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఇక్కడ 50 అనేది వచ్చింది. ఇక్కడ a+b కలిపితే మనకు 180 డిగ్రీలు. ఒక బి ఒకటే 50 డిగ్రీలు అంటే మనకు ఏ అనేది ఎంత ఉంటుందండి? 130 డిగ్రీలు అనేది. తర్వాత రెండవ ప్రశ్న కనుక చూసుకుంటే, రేఖీయ ద్వయంలో ఒక కోణం అల్ప కోణము అయితే రెండవ కోణం ఎంత అని ప్రశ్న. ఇక్కడ రేఖీయ ద్వయం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. రెండు కోణాల మొత్తం ఎంత కావాలి? 180 డిగ్రీలు కావాలి. ఏ కోణాలు మరి అవి? ఆసన్న కోణాలు. ఒకవేళ నార్మల్గా రెండు కోణాల మొత్తం 180 అయితే అది సంపూరక కోణం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రేఖీయ ద్వయంలో ఆసన్న కోణాల మొత్తం ఏమైంది? 180 డిగ్రీలు అయింది. అయితే ఇందులో కనుక చూసుకుంటే ఒక కోణం అల్ప కోణం అట. అయితే రెండవ కోణం ఏమవుతుంది అని క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, అల్పకోణం అయింది అంటే 90 డిగ్రీల కంటే తక్కువ అన్నట్టు. 90 డిగ్రీల కంటే తక్కువ అంటే ఏదో ఒకటి తీసుకుందాం. 60 డిగ్రీలు తీసుకున్నాను. ఇక్కడ 60 డిగ్రీలు తీసుకున్నాను. ఒక కోణం 60 అయిందంటే ఇంకో కోణం ఏమవుతుంది మనకి? ఇక్కడ 120 డిగ్రీలు అవుతుంది. ఈ 120 అనేది ఏంటి మరి? 90 డిగ్రీల కంటే ఎక్కువ. కాబట్టి అది ఏమవుతుంది?
అధిక కోణం అనేది అవుతుంది. 90 డిగ్రీలు ఉంటే దాన్ని ఏమంటారు? సమకోణము లేదా లంబకోణము అంటారు. 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా అదేమవుతుంది? అధిక కోణం అనేది అవుతుంది. తర్వాత మూడవ క్వశ్చన్ని కనుక చూసుకుంటే సంయుగ్మ కోణాల జతలో ఒక కోణం అల్పకోణం అయితే రెండవ కోణం ఎంత అని ప్రశ్న. ఇక్కడ మనకు సంయుగ్మ కోణం అంటే ఏంటి అంటే రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి సార్? 360 డిగ్రీలు ఉంటే కనుక దాన్ని ఏమంటారు అంటే సంయుగ్మ కోణము అంటారు. అయితే సంయుగ్మ కోణాల జతలో ఒక కోణం అల్పకోణం అయితే, ఎగ్జాంపుల్గా మనకు అల్పకోణం అంటే అందరికీ తెలిసిందే 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? అల్పకోణం అంటారు. ఇక్కడ మనం అల్పకోణాలని తీసుకుందాం. ఒక కోణాన్ని అల్పకోణంగా తీసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఒకటి 60 తీసుకుంటే ఇంకోటి ఏముంటుంది? 300 అనేది ఇంకొక కోణం ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి 80 తీసుకున్నాం అనుకోండి, ఇంకోటి ఏముంటుంది? 280 అనేది ఉంటుంది. ఇక్కడ 70 తీసుకుంటే ఇక్కడ 290 అనేది ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ అల్ప కోణాల్ని మనం తీసుకున్నటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే వచ్చినటువంటి కోణాలు 300, 280, 290. అంటే ఇటువైపు వచ్చినటువంటి కోణాలని కనుక చూసుకుంటే 270 నుంచి మనకి ఇక్కడ 360 మధ్యలో ఉంటుంది. అంటే 360 కంటే తక్కువ, 270 కంటే ఎక్కువగా మన కోణాలు అయితే వస్తున్నాయి. 270 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి కోణాలను మనం ఏమంటాం సార్ అంటే పరావర్తన కోణము అంటాము. అయితే డైరెక్ట్గా ఇలా కాకుండా వాడు ఆప్షన్లో ఏమిస్తాడు అంటే అధికతర కోణము అని ఇస్తాడు. ఇక్కడ ఈ రకంగా ఇచ్చేసి అధిక కోణము లేదంటే అధికతర కోణము ఆ రకంగా మనకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ పరావర్తన కోణాన్నే మనము ఏమని పిలుస్తాము అంటే అధికతర కోణము అంటాము. ఇక్కడ ఒక కోణము అల్పకోణం అయితే ఇంకొక కోణం ఏమవుతుంది? అధికతర కోణము లేదా పరావర్తన కోణం అనేది అవుతుంది. అయితే ఇంతకుముందే మనం అధిక కోణం అంటే నేర్చుకున్నాం. అధిక కోణం అంటే ఏంటి? ఇక్కడ 90 డిగ్రీల కంటే ఎక్కువ, అదేవిధంగా 180 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? అధిక కోణము అంటారు. 270 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువగా ఉన్నటువంటి కోణాన్ని ఏమంటారు అంటే అధికతర కోణము లేదా పరావర్తన కోణము అంటారు. 180 ఉంటే దాన్ని సరళ కోణము అంటారు. ఇక మనకు ప్రశ్న రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఏరియా కనుక చూసుకుంటే రేఖీయ ద్వయం పైన అప్లికేషన్గా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే పూరక కోణము లేదా సంపూరక కోణము అనేటువంటి కాన్సెప్ట్ పైన మనకు ప్రశ్నలు అయితే రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ప్రతిసారి కూడా ఈ రెండు అంశాలపైన ప్రశ్నలు అయితే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పూరక కోణము సంపూరక కోణం అంటే ఏంటో తెలుసుకొని నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు అంటే పూరక కోణము అంటారు. అదేవిధంగా రెండు కోణాల మొత్తము మనకిక్కడ 180 డిగ్రీలు అయిందనుకోండి, దాన్ని ఏమంటారు అంటే సంపూరక కోణము అంటారు. అదేవిధంగా రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయిందనుకోండి, దాన్ని సంయుగ్మ కోణము అంటారు. ఈ రకంగా మనకు వీటి కాన్సెప్ట్ల పైన మనకు ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈ పూరక కోణంలో ఒక కోణము ఎక్స్ అయిందనుకోండి, ఇంకొక కోణం ఏమవుతుంది అంటే 90 - x అవుతుంది. ఈ రకంగా మనకు చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లలో వీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు ఇందులో ఒక కోణం ఎక్స్ అయిందనుకోండి, ఇంకొక కోణం 180 - x అవుతుంది. ఇందులో మనకు సంపూరక కోణంలో. దాని తర్వాత ఇందులో కనుక చూసుకుంటే ఒక కోణం ఎక్స్ అయితే ఇంకొక కోణము 360 - x. వీటన్నింటిపైన కూడా మనము మంచి ప్రశ్నలు అయితే మనము ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. నాకు మరింత ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్, టేక్ కేర్, జై హింద్.